హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కొందరసాగరం. సో ఇవాళ సాటర్డే కదా, ఏం చేస్తా అంటే నేను అవి కొంచెం ఉన్నాయి. సో వడ చేస్తా. ఒక కప్పు బొంబాయి రవ్వ, కరెక్ట్ ఒక కప్పు ఉందన్నమాట. కరెక్ట్ బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నాను. అటుకులు కొంచెం హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో హాఫ్ కప్ వేయాలి, కానీ కొంచెం ఎక్కువనే వేస్తే ఏం పర్లేదు. సో ఇవి రకరకాలు అనమాట. ఇదిగోండి కప్పు మరమరాలు వేసుకుంటున్నాం. మొత్తం మిక్స్ చేసేసుకున్నాం చక్కగా. అన్నీ కలిపినామంటే సూపర్ వడ. సో కొంచెం ఇడ్లీ రవ్వ వేద్దామండి. మనకి వడ అన్నది కరకరాడాలంటే ఒక పావు కప్పు ఇడ్లీ. ఇదిగోండి అందులోకి హాఫ్ కప్పు గడ్డ పెరుగు, సో సాల్ట్ సరిపోను, జీలకర్ర. ఇవ్వండి చల్ల ఉంటే పోస్తున్నాను పెరుగులోది. మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్నాం. ఒక్క 10 నిమిషాలు పక్కగా పెట్టేసేద్దాం అన్నమాట. అంతా కలిపేసి నానబెట్టేసి. వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి, మనము తడుపుతూ ఉంటే తెలుస్తుంది. తర్వాత ఏమన్నా మనం కలిపినాక పక్కకు పెడితే అప్పుడు ఏమైనా గట్టిగా ఉంటే అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మాత్రం ఎక్కువ అవసరం ఉండదు, ఎందుకంటే రవ్వ నానాలి, మనకి అటుకులు నానే అంతే వేసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం మెత్తగా కావాలంటే మనం మిక్సీలో వేసుకోవచ్చు. కాకపోతే మనం ఇట్లా తింటామంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూసిండ్రా, అంతే చక్కగా పెరుగు కలవాలన్నమాట. ఇట్లా కలిపేసి చూసిండ్రా, ఇంతే. బాగా నీళ్ళు వేయద్దు, తర్వాత అవసరం ఉంటే మనం చూసుకోవచ్చు. సో ఇదంతా ఇట్లా ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసిద్దాం. కొంచెం పెద్దది, కొంచెం ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాం, కట్ చేసుకుంటా. పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం, నానలు. ఇంకా కొంచెం వంట సోడా పడుతుంది అంతే మనకి. సో ఇగో ఒక 4 పచ్చిమిర్చీలు, ఒక 2 వెల్లుల్లి, సో ఉల్లిపాయలు సన్నగా మిక్సీ పట్టుకున్నాం కచ్చాపిచ్చగా. సో కడాయి పెట్టినండి, ఆయిల్ వేసుకుందాం. 10 నిమిషాలు అయిపోయింది కదా. సో ఇప్పుడు మిక్సీ పట్టినాను మిర్చిని, 2 వెల్లుల్లిలు, 2 3 అన్నమాట. మిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి. వంట సోడా తీసుకున్నాం, కొంచెం ఎక్కువ. మళ్ళీ ఒక్కసారి చక్కగా కలిపేద్దామండి. చూడండి ఎంత మెత్తగా కలిసింది, చూసిందా? ఏం తేడా ఉంది, ఏం లేదు కదా. సో కరెక్ట్ ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా మంచిగా కరెక్ట్గా పెరుగు అది వాటర్ వేసి కలిపి పెట్టినామంటే 10 నిమిషాల్లో చక్కగా నానిపోతుంది. ఇంకా మెత్తగా కావాలి, ఇట్లా కొంచెం ఇది వద్దనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇంకా వాటర్ అది ఏం అక్కర్లేదండి. సో వడపిండి ఎట్లుందో అట్లే ఉంది చూడండి. ఓకే, అంతే. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా ఆయిల్ వేడి ఎక్కుతుంది. అట్లా ఎప్పుడైనా మేమైతే చపాతీ చేసుకుంటాం అన్నమాట ఎక్కువ. సో అట్లాగానే ఊరుకుంటే వద్దన్నది. అయ్యో అట్లా అంటే పప్పు నానబెట్టి వడాలన్నీ అయిపోవు కదా అంటే ఏదో ఒకటి చేసి ఏమన్నది. ఈ ఐడియా వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఇంకా మినప వడల కంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా, కాదండి చిన్నగా వేసేసుకుందాం. మామూలుగా చేతితో కూడా ఇట్లా పట్టేసుకొని వేసుకోవచ్చు, అట్లా లేకపోయినా. ఒకసారి తిప్పేసుకున్నాం, కదిలించడం అనమాట. అయిపోయింది. గ్యాస్ సిలిండర్ వేస్తాను. సిలిండర్ ఎక్కించాము, ఇప్పుడు కలుపుతాము. కొంచెం సతికినట్టు అయితే ఏమైంది కదా, ఎవరు చేస్తలేరు, ఏం లేదు. అయిపోతే ఎట్లా? సో కాలుతున్నాయి చూడండి, ఎంత బాగా పడుతున్నాయో. సూపర్గా అమ్మో చిల్లి
తిప్పేద్దాం. తక్కువ పట్టేసరికి తింటా ఉందన్నమాట. ఎన్నిసార్లు కడుగుతారా నీళ్ళని మా మీద పడుతున్నాయి ఇక్కడ స్టవ్లో. ఇచ్చి రోగమంటారు అది. సో కాళ్ళని తీసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టేసుకున్నాం. చూసిందా కరెక్ట్ వడ మోడల్ ఉంది కదా, ఏ మాత్రం తేడా ఉండదు. ఇంకా టేస్ట్ వచ్చినప్పుడు పిండి రుబ్బే పని ఉండదు, పప్పు తెచ్చే పని ఉండదు. అన్నీ ఇంట్లో టకటక మాట్లాడుకుంటానే 10 నిమిషాల్లో కలిపేసి పెట్టేసుకొని మాట్లాడుకుంటే వేసేయచ్చు ఫాస్ట్గా అంతే. వాళ్ళు తిన్న వాళ్ళు కూడా అబ్బా వడాలు చేసింది కదా అనుకుంటారు, ఎందుకంటే మనం కిచెన్లో వేసేది తెలియదు కదా. సో అదనమాట. చక్కగా కరెంటుతో కూడా పని ఉండదు. కరెంట్ పోయింది, పప్పు రుబ్బలేదు, వడాలు వేద్దామంటే అని సాగు కూడా అక్కర్లేదు. సో ఇలా కలిపిన మనకి ఎట్లాగో అట్టపులు ఇంట్లోనే ఉంటాయి. ఒక మరమరాలు వేస్తే వేయచ్చు, లేకపోతే మరమరాలు వేసినాం కానీ. సో రవ్వ పెరుగు వీటితో కూడా అవుతుంది. కొంచెం ఇడ్లీ రవ్వ వేసుకున్నాం మనం, పెరుగు, ఉప్మా రవ్వ, మరమరాలు అంతే కదా. ఇడ్లీ రవ్వ 2 స్పూన్లు అంతా వేసినాం. వేస్తే వేసుకోవచ్చు, ఏంటంటే క్రిస్పీనెస్ వస్తుంది అనమాట, కరకర ఉంటుంది అనమాట, దానికోసం వేసినాం అంతే. అన్నీ మన వంటింట్లో సామాన్లతోనే అయిపోతుంది. ఎట్లా పెరుగు ఎట్లాగ ఉంటుంది స్టాకు. ఇంకా మజ్జిగ ఉంటే ఇంకా చాలా బాగుంటాయి, వాటర్ అయినక్కర్లేదు. సో మజ్జిగతో కలిస్తే ఇంకా బాగుంటుంది. సో ఈ మధ్య వీడియోస్ టైం అటు ఇటు కాకుండా అవుతుంది. వాటి ఇంటి బాబుకేమో స్కూల్ ఉంటుంది 7:30కి, వేసరికి 7:30 నుంచి 12:30 వరకు. వచ్చిందంటే పెద్దగా టీవీ పెట్టుకుంటాడు, సౌండ్ పడుతూనే ఉండాలి. చేయడానికి కావట్లేదు. వచ్చేసరికి అది వంట చేస్తున్నా, చేయడానికి కావట్లేదు. అందుకోసమే అట్లా వస్తుంది. ఒక 1 వీక్ అయిపోయింది అనుకో, సూపర్ రెసిపీస్ వస్తాయి మనం చేసేస్తున్నాం. ఇది కూడా వచ్చేసరికి ఏ నైట్ అవుతుందో, నిన్న పెట్టినందుకు అట్లా 3 రోజుల నుంచి లేట్ అయిపోతుంది. అట్లాంటి అయితే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇంకా ఎవరు చేస్తారని చెప్పేసి వదిలేస్తాను. మెల్లగా ఎడిటింగ్ చేసి పెట్టేస్తాను. చాలాసార్లు చేసిన ఇట్లా, కాకపోతే వీడియోస్ తీయలేదు. సగం అయినాక గుర్తొస్తాయి, అయ్యో తీస్తే అయిపోతుంది కదా. అప్పటికి సగం పెడితే ఏమవుతుందంటే పచ్చిమిర్చి పచ్చడిగా సగం చేయకుండా సగం తీసి పెట్టుకుంటే అదైతే ఆ రీల్ అట్లనే ఉంది. సో పెడతాను. ఆ పచ్చడి అయిపోయింది, ఇంకా మొన్నటి వరకు చేసినాం అన్న. సో సమ్మర్లో ఏమేమి చేసుకుంటాం అనేది నేను అవన్నీ పెడతాను. ఇంకా 2 months సూపర్గా టూర్ ప్లాన్లు టూర్లు అవి అన్నీ వస్తుంది. ఒక వారం ఉంటుంది. సో కాళ్ళు తీసేసుకున్నామండి. సో ఎంత సరిపోతుంది, ఇంకా సిమ్లో పెట్టేసుకున్నాం. ఇంకొక 3 ఉన్నాయి, ఆ 3 కూడా పడితే సరిపోతుంది. సో ఆ 3 పట్టాక మనకి మళ్ళీ ఒకసారి అయిపోతుంది పని. ఆగమే తల్లి. పైన కదా మాకు ఇంకా వేడి బాగా వస్తే చుట్టూ మాకు ఇల్లు ఉండే అనమాట, మాదే ఉంటుంది. పక్కలకి ఇల్లు ఉంటే చల్లగా ఉండదు. గాలి మాత్రం బయట పోతే ఫుల్ వస్తుంది, కాకపోతే చుట్టూ ఎండబడుతుంది కదా, చుట్టూ వేడి ఎక్కుతూ ఉంటుంది అన్నమాట. వెనకాల ఇల్లు ఉన్నాయి కానీ ఉపయోగం ఏముండదు. ముందు కాదు, ఈ పక్కకి లేదు ఆ పక్కకి లేదు. సో ఎండ మొత్తం మనమే 3 వేసేసుకున్నాం. సో లాస్ట్కి వచ్చేసరికి మాడిందా కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. బయటకు వెళ్ళేసి వచ్చేసరికి ఇట్లా అంతే. సో పక్క పెట్టేద్దాం. సో ఇవన్నీ
సూపర్. అందరూ ట్రై చేయండి. అన్నీ మన వంట సరుకులే, చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు చేసుకున్నాం, కాకపోతే మీకోసం ఇప్పుడు చూపిస్తాం. వడ